రే పేవర్స్, ఇప్పుడు ఎందుకు అంత స్పీడ్గా పరిగెడుతున్నావు? నేను కష్టపడి వచ్చానని హరిప్రియ తెలియదు కదమ్మా. ఎలా తెలుస్తుందమ్మా? కాసేపట్లో కొడైకెనాల్ వస్తుందిగా, నేను కష్టపడి వచ్చానని హరిప్రియ అర్థం చేసుకుంటుందిలే. రే, ఇంకా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటలేదురా మనం. నువ్వు ఇలాగే పరిగెడితే కర్నూలు దాటే లోపే పోతావు. కూర్చో. ఏదైనా ఒక మంచి హోటల్ చూసాపే, మనం పెచ్చగా పార్టీ చేసుకుందాం. మనది అసలే వీక్ బడ్జెట్, ఉన్న డబ్బులే వీకెండ్ దాకా వాడుకోవాలి. పార్టీలు పబ్లు బంద్. వారిని అంత క్యాషా? ఎక్కడదరా? మన టీవీ అమ్మేశా. పగిలిపోయిన టీవీ అమ్మేసావా? ఎవరికి? మన గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఆర్పి పట్నాయక్కి. ఆ గుడ్డాడికా? వాడికి కనిపించకపోయినా వినిపిస్తుంది కదరా. అందుకే టీవీ లోపల FM రేడియో పెట్టి అమ్మేశా. సార్ సార్, కొత్త టీవీ కొన్నాను, స్వీట్స్ తినండి సార్. వీడు చాలా బ్లైండ్ గురు. వాడికి నీకు తేడా లేదు. తినండి. మీరు వింటున్నారు సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. డొక్కి టీవీ భలే అమ్మాను కదా. నాకు వచ్చిన ఐడియా కంపెనీ కూడా రావు కదా. నిజమే, కానీ ఈ మధ్య దూరదర్శన్లో ఒక నాటకం చూశాను. నువ్వు టీవీలో రేడియో పెట్టి అమ్మినట్టే ఆ నాటకంలో ఒకడు చెడిపోయిన ఫ్రిడ్జ్ లో కుండని పెట్టి ఒక గుడ్డడికి అమ్మేశాడు. చెడిపోయిన ఫ్రిడ్జ్ లో కుండని పెట్టి అమ్మేశాడా? వాడుకున్న నాలుగే ఇంటెలిజెంట్ అనుకుంటా. ఇంట్రెస్టింగ్. తర్వాత ఆ గుడ్డోడికి నిజం తెలిసి ఆ ఫ్రిడ్జ్ అమ్మినాడిని వేట కొడవళ్లతో వెంటాడి వేటాడి నరికి 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 చంపేశాడు. అన్నిసార్లు ఎలా నరికాడు రా? వాడికి కనబడదు కదా. కనబడికి అన్నిసార్లు నరికాడు. ఒరే గ్యాసోడా, మేము కొడైకెనాల్ వెళ్ళిపోతున్నాం. డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నందుకు మీ బాస్కి సారీ చెప్పు మిస్టర్ గ్యాస్. యువర్స్ లవింగ్లీ విపి అండ్ పిపి. మన బాస్ గురించి వీళ్ళకెలా తెలుసు? నీ బాస్ సంగతి దేవుడెరుగు. నా గ్యాస్ ఉన్న సంగతి వీళ్ళకెలా తెలిసిందబ్బా? నీ గ్యాస్ ఉన్న సంగతి ఒకళ్ళు చెప్పక్కర్లేదు. కిలోమీటర్ దూరంలో ఉన్నా ఇట్టే తెలిసిపోతుంది. మరి ఇప్పుడేం చేద్దాం? ప్లాన్ ఏ ఫెయిల్ అయినా నా దగ్గర ప్లాన్ బి ఉందిగా. ప్లాన్ ఏ? అదేంటి? వాళ్ళని పట్టుకోవటం. మరి ప్లాన్ బి? అది వాళ్ళని పట్టుకోవటమే. ఏడ్చినట్టుంది. నా దగ్గర ప్లాన్ A+B² ఉంది, ఫాలో అవ్వు. ప్లాన్ A+B²? అదేంటి? వాళ్ళని కొడైకెనాల్ వెళ్లకుండా ఆపడం. గుడ్ ఐడియా, వెరీ గుడ్ ఐడియా. నీకేం గిఫ్ట్ కావాలో కోరుకో. థ్యాంక్ యూ. నాకు రింగ్ ఇవ్వండి. చాలా, ఇంకో రింగ్ ఇవ్వనా? వాళ్ళు చెప్పినట్టే కళామందిలో సూట్ కేస్ వదిలిపెట్టాను. కిడ్నాపర్స్ ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు కిడ్నాప్ జరిగిన రోజునే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చుండేది కాదు కదండి. జరిగిపోయిన దాని గురించి మాట్లాడి ఉపయోగం లేదు. గుడ్ మార్నింగ్ సార్. కిడ్నాపర్స్ గురించి ఏమైనా తెలిసిందే? ఇప్పుడు ఏం చేద్దాం సార్? నువ్వే చెప్పాలి. ఇప్పుడున్న సిచ్యుయేషన్లో మనం చేద్దాం అనుకున్న చారిటీ ప్రోగ్రామ్ కొంతకాలం పోస్ట్ పోన్ చేస్తే మంచిదనిపిస్తుంది. నో, ఆ ప్రోగ్రామ్ చేస్తుందే అనాథ పిల్లల కోసం. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రోగ్రామ్ ఆగడానికి వీల్లేదు. అది కాదురా, ఆ ఫంక్షన్ జరగాలి అంటే నువ్విలా డల్గా ఉంటే కుదరదు. చూసిన వాళ్ళంతా ఏదో జరిగిందే అనుకుంటారు. ఈ ప్రాబ్లం 2 days లో నేను సాల్వ్ చేస్తాను. కట్టు కట్టు చీరే కట్టు, ఉంటే చూపు దూరేటట్టు, నోరు కాస్త ఊరేటట్టు, ఓ బుల్లమ్మ.